హలో! ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడైనా మనకి కోల్డ్, జలుబు చేసి ఏమి ఇంట్లో చేయబుద్ధి కాదు, చేసి పెట్టేవాళ్ళు లేనప్పుడు ట్రస్ట్ మీ రాఘవేంద్రకి వెళ్ళి ఇడ్లీ సాంబార్, గరం గరం సాంబార్‌తో ఇడ్లీ తినండి. ఒక్క ఇడ్లీకి మనకి నోస్ బ్లాకేజ్ క్లియర్ అయిపోతుంది. నాకైతే చాలా బా అనిపించింది. ఇది వెజిటేరియన్స్ కోసం. అదే నాన్ వెజ్ తినేవాళ్ళుంటే కృతుంగాకి వెళ్ళండి. కృతుంగాలో రాగి సంకటి, నాటుకోడి పులుసు చాలా యమ్మీగా ఉంటుంది. ఎన్ని చోట్ల తిన్నా ఇక్కడ మాత్రం ఎప్పుడూ టేస్ట్ చాలా బావుంటుంది. నేను వెళ్ళిందైతే కొత్తపేట. రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాము. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా గీ విత్ రాగి సంకటి ఇస్తాడు. దాంతోపాటు నాటుకోడి పులుసు చాలా స్పైసీగా ఏమీ ఉండదు. మనం చెప్పాలి ఫస్టే మనకి ఎలా కావాలి, మోడరేట్ కావాలా, ఎక్కువ కావాలా, లో కావాలా మిర్చి అనేసి. చాలా అంటే చాలా మస్ట్ ట్రై డిష్ అని చెప్పాలి. కృతుంగా ఇస్ ఆల్వేస్ బెస్ట్. గూగుల్‌లో కొట్టినా సరే కృతుంగాకున్న రేటింగ్స్ దేనికి లేవు. ఎస్పెషల్లీ ఈ రెసిపీకి అనమాట. నిన్న తిన్నాము. నా నోస్ బ్లాకేజ్ అయితే చాలా మట్టుగా క్లియర్ అయింది. దీంతో పాటు ఒక టమాటో అండ్ పల్లీ చట్నీ ఇస్తాడు. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తింటారు.